90వ అధ్యాయము 12వ వచనము. మాకు జ్ఞాన హృదయమును కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. దేని వాక్కు సెలవిస్తుంది. దేవుడు చక్కటి ఆయుష్ను ఇచ్చాడు. అధిక బలము నేడల 8 సంవత్సరములు అని వాక్కు సెలవిస్తుందండి. ఇంకా దేవుడు ఆశీర్వదిస్తే సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యం, 90 సంవత్సరములు, 100 సంవత్సరములు కూడా బ్రతుకుతున్నారు. కానీ త్రాగడం ద్వారా నీ యొక్క ఆయుష్ అంతా కూడా తగ్గిపోతుంది. దేవుడిచ్చిన సంపూర్ణ ఆయుష్ను చాలా మంది మరి పొందలేకుండా మధ్యలోనే కోల్పోతున్నారు. ఎందుకంటే వారు త్రాగడం ద్వారా వారి ఆరోగ్యం పాడైపోయి మధ్యలోనే చనిపోతున్నారు. త్రాగి డ్రైవింగ్ చేయడం ద్వారా వారి ప్రాణము మధ్యలోనే కోల్పోతున్నారు. గుట్కాలు, అంబార్లు తిని వారి ప్రాణం మధ్యలోనే కోల్పోతున్నారు. ఎంతోమంది ప్రేమ అంటూ, చదువులో ఫెయిల్ అయినామంటూ వారికి ఇచ్చిన ఆయుష్ను సంపూర్ణంగా వారు పొందుకోక ముందుకే వారి మధ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. దయచేసి అలా చేయకండి. ఎంతోమంది రోగములతో, కష్టములలో, బాధలో ఉన్నప్పుడు మరి ఆయుష్ లేక అయ్యో నేను ఇంకా బ్రతుకుతే బాగుండు అని ఎంతోమంది ఏడుస్తున్నారండి. కానీ దేవుడిచ్చిన ఆయుష్ను దయచేసి నువ్వు మధ్యలో కోల్పోకుండా, మధ్యలోనే నీ ఆయుష్ను మరి మధ్యలోనే నువ్వు తొలగించుకోకుండా దయచేసి నీ ఆయుష్ను దేవుని చేతుల్లో పెట్టి సంపూర్ణ ఆయుష్ పొందుకునేలాగున నువ్వు మంచి అలవాట్లతో ప్రార్థన జీవితం కలిగి వాక్య ప్రకారం నడుస్తూ ఆయన యొక్క ఇచ్చిన ఆయుష్ను సంపూర్ణంగా నువ్వు పొందుకుందుగాక. ఆమేన్.